హలో అండి, అందరికీ నమస్కారం. ఇదైతే నా సీమంతం డెకరేషన్ వ్లాగ్ అండి. అయితే నేను ఒక డాల్ని నేనే రెడీ చేసుకున్నాను నా శారీకి మ్యాచ్ అయ్యేటట్టు. వెల్కమ్ టు మై ఛానల్ ఆశా ఆర్కైవ్స్. సో ఈ వీడియో నీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ సీమంతం వ్లాగ్లో ఈ డెకరేషన్ అంతా కూడా మేముగానే చేసుకున్నాం, ఎక్కడ చేయించలేదన్నమాట. సో ఇది ఫైనల్ అవుట్పుట్. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలామంది వచ్చిన వాళ్ళు కూడా సో చాలా బాగా చేశారు, ఎవరు చేయించారు, ఎక్కడ చేయించారు అన్నారు. బట్ ఈ డెకరేషన్ అయితే మా హస్బెండ్ ఐడియానే. ఆ డాల్ డెకరేషన్ అయితే నేను చేసుకున్నాను అండ్ శారీ డిజైనింగ్ అంతా కూడా నాదేనండి. అయితే ఇక్కడ సెంటర్ పీస్ అనేది చూస్తున్నారు కదా, ఇది ఈ మధ్య అలా ఎత్తుకున్నట్టు ఉంటుంది కదా. సో దానికి మేము అది నార్మల్గా అంటే ఎప్పుడు వండేలాగే ఉంది కదా అని చెప్పి మేమేం చేసామంటే దానికి ఒక లవ్ సింబల్ అనేది బౌండరీ లాగా ఇచ్చుకున్నాం అనమాట. అది ఎలా చేసామనేది ఇప్పుడు నేను చూపిస్తాము. ఇదంతా ఏంటంటేనండి, మనకి పేపర్ ఉంటుంది కదండి, రిబ్బన్ ఫ్లవర్ డెకరేషన్ పేపర్ అని దొరుకుతుంది కదా, కలర్స్ అందులో ఎల్లో, వైట్ అండ్ రెడ్ తీసుకుని ఫస్ట్ అయితే ఫ్లవర్సే అంటించేద్దామా అనుకున్నాం. కానీ ఆ లుక్ కన్నా ఇది చాలా ఎఫర్ట్ అండి. కాకపోతే లుక్ బాగుండాలని చెప్పి మేము ఇలా ట్రై చేసాం. ఏంటంటే ఈ పేపర్ని ఇలా ఫోల్డ్స్ చేసేసుకుని మల్టిపుల్ ఫోల్డ్స్లో పొడుగ్గా షీట్స్ లాగా కట్ చేసుకుని దాన్ని ఒక స్క్వేర్ పీసెస్ కింద కట్ చేసుకున్నాం, ఇలా పిన్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇలా సర్కిల్గా కట్ చేశారు, ఎడ్జెస్ కట్ చేసుకుని దాన్ని ఒక సర్కిల్ ఫామ్ అయ్యేలా చేసి దాన్ని జస్ట్ ఇట్లా ముడవడమే అనమాట. అంటే మీకు అది ముడుస్తూ ఉంటే ఎక్కువ పేపర్స్ ఉండడం వల్ల అది ముడుచుకుని ఏమవుతుందంటే ఇలా ఫ్లవర్ షేప్లో, రోజ్ లాగా ఫ్లవర్ షేప్లో వస్తుంది అనమాట. ఇది ఇన్ని పేపర్స్ కదా, వీటన్నిటిని ఇలా మామూలుగా మనం ఫోల్డింగ్ ఎలా చేస్తాము అలా చేసేసి ఏమంటారు వర్టికల్గా కట్ చేసేసాం పెద్ద పెద్ద లైన్స్లో. ఇలా ఫోల్డ్స్ చేసేసుకున్నాం కొన్నిటిని తీసుకొని. అండ్ దాన్ని ఇప్పుడు ఇట్లా ఓపెన్ చేస్తే మనకి ఇలా ఫ్లవర్ షేప్లో ఇలా అనిపిస్తుంది అన్నమాట. అలా ఎల్లో చాలా పట్టేశాయి, కాకపోతే లుక్ అయితే బాగుంది కదా అని చెప్పి దాన్ని ప్రిపేర్ చేసేసుకున్నాం అనమాట. అలా అన్నిటికీ స్టిక్ చేసేసాం ఫెవికాల్ పెట్టి. అయితే ఈ హ్యాంగింగ్స్ అయితే అమెజాన్లోనే ఆర్డర్ చేసాం మేము. వైట్ అండ్ ఎల్లో ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇదేం చేసామంటే ఇది చాలా చోట్ల చూసామండి, బట్ ఇలా మీకు ఎవరు చెప్పుండరు ఈ ఐడియా. అయితే బీడ్స్ ఉంటాయి కదా మనకి, అంటే వెదురు కర్రలు లాంటివి ఉంటాయి కదండి, వాటితో మేమేం చేసామంటే చిన్న చిన్న నెయిల్స్ కొట్టాం మధ్యలో అలా నిలబడడానికి, అంటే ఆ ఫ్రేమ్ అలా ఫామ్ అవడానికి. బట్ జిప్ టైస్ కూడా వేసుకోవచ్చు. అయితే ఇవన్నీ అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టాం, ఈ ఫ్లవర్ హ్యాంగింగ్స్ ఇవన్నీ. అండ్ అదేమో గ్రీన్ మ్యాట్ మా దగ్గర ఆల్రెడీ ఉంది, దాన్ని డోర్కి హ్యాంగ్ చేసామన్నమాట. ఎలా హ్యాంగ్ చేసామంటే అది వెయిట్ ఉంటుంది కదా మనకి గ్రీన్ మ్యాట్ అనేది, దాన్ని మనకి ఇనుప ఊసలు ఉంటాయి కదండి, అంటే వైర్స్ ఉంటాయి కదా, వైర్స్తో వెనక్కి లాగి చుట్టారనమాట. ఎందుకంటే అది బరువు ఎక్కువ ఉండడం వల్ల అది పడిపోకుండా ఉండడం కోసం అని చెప్పి. దాని తర్వాత ఈ బంతిపూల దండలు అవన్నీ మనకి తెలిసినవే కదా. కింద చిలుకలు కూడా ప్రిపేర్ చేసాము. అదేంటంటే కొంచెం గ్లిటరీ పేపర్ ఉంటుంది కదా, స్టిక్కీవి, అవి తీసుకొచ్చి దాంతో ప్రిపేర్ చేసాము. అండ్ ఇవన్నీ హ్యాంగ్ చేసేసామన్నమాట. ఇవన్నీ మేము అమెజాన్లోనే ఆర్డర్ చేసాము. ఆ ఫ్లవర్ అంటే ఆ లీవ్స్ లాగా వచ్చాయి చూసారా, ఫ్లవర్స్, మల్టిపుల్ కలర్ ఫ్లవర్స్ అనేవి, అవి ఏం చేసామంటే అక్కడక్కడ హ్యాంగ్ చేసాము. అసలు లుక్ అయితే చాలా చాలా బాగా వచ్చింది. అందరూ అడిగారు ఇది అసలు మీరే చేసుకున్నారా అని చెప్పి. ఐ హోప్ మీకు కూడా నచ్చే ఉంటుంది అండ్ మీకు కూడా ఒక ఐడియాలా ఉంటుంది ఆ బీడ్స్తో ఎలా, అంటే ఇలా ఫ్రంట్కి పందిర్లాగా రావడం అనేది మేము ఎప్పుడు ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం చూసాం. కానీ ఇలా ఎవరు చెప్పలేదు. బట్ మా హస్బెండ్ ఏమన్నారంటే వీ కెన్ ట్రై లైక్ దిస్ అని చెప్పి ఆ బీడ్స్తో అనేది నెయిల్స్ చేసి అలా ఒక ఫ్రేమ్లా తయారు చేశారు. మనం వినాయక చవితికి పాలవెల్లా పెట్టుకుంటాం కదా అలానే, కాకపోతే కొంచెం పెద్దగా అనమాట, పెద్ద బ్లాక్స్ లాగా వచ్చాయి స్క్వేర్ షేప్. సో ఇలా అనమాట, ఇలా డెకరేట్ చేసాము. అండ్ అక్కడ మిడిల్లో సెంటర్లో చైర్ వచ్చింది. ఇది మా హాల్లో సెటప్ చేసుకున్నామండి అంతా. ఇది లుక్, ఫైనల్ లుక్ అయితే. ఇవన్నీ కూడా మేము ఈ బంతిపూల దండలు ఇవన్నీ ఎంతో పడలేదండి. అంటే మీకు బయట చేస్తే చాలా ఎక్కువ రేట్ అయితే అవుతుంది కదండి. మేము ఇంట్లోనే మోస్ట్ ఆఫ్ ద డెకరేషన్స్ మేము ఇంట్లోనే చేస్తాము. అయితే ఈ లడ్డు స్వీట్స్ మాకు 5 రకాలు పెడతారండి, 5 రకాల ఫ్రూట్స్, 5 రకాల స్వీట్స్ అలా పెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా మేమే నెట్ క్లాత్తో ప్యాక్ చేసేసి ఇలా ఫ్రంట్ అనేది పెట్టుకున్నాం. అండ్ ఈ డాల్ డెకరేషన్ కూడా నేనే చేసుకున్నానండి. నా శారీకి మ్యాచ్ అయ్యేలాగా ఆ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, దాంతో తీసుకొని ఈ బొమ్మకు కూడా డెకరేట్ చేశాను. అండ్ మేము
గోదావరి, మాది ప్రాపర్ గోదావరి అనమాట. ఆ డిస్ట్రిక్ట్ నుంచే స్వీట్స్ తెప్పించుకున్నాం, పంచదార చిలుకలు. అవి అంటే సీమంతం అంటే పంచదార చిలుకలు పెడతారు, కానీ అక్కడి నుంచి వచ్చేటప్పుడు అవి షేప్ అవుట్ అయిపోయాయి అనమాట, విరిగిపోయి. సో 2 చిలుకలు మాత్రం ఉంటే అక్కడ బొమ్మకి ఎదురుగా పెట్టామన్నమాట. సో ఇదండి ఫైనల్ లుక్ అయితే ఇలా వస్తుంది. కింద నుంచి అయితే ఇలా కనిపిస్తుంది నాకు, ఈ పందిర్లో కూర్చుని ఉన్నట్టు. సో నాకైతే చాలా మంచి మంచి మెమరీస్ అండ్ ఫొటోస్ అన్నీ క్లిక్ చేసుకున్నాను. ఈ డెకరేషన్ నాకు చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చితే ఇలాంటి ఐడియాస్ మీకు ఇంకా షేర్ చేసుకోవాలి అని అనుకుంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్స్ కూడా చేస్తూ ఉండండి ఇంటరాక్ట్ అవ్వడానికి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ డెకరేషన్ ఇంకెవరికన్నా యూజ్ అవ్వచ్చు కూడా. సో థ్యాంక్ యూ, బాయ్ బాయ్.